మేము ఈ చెట్టిబలిజ కులానికి సంబంధించిన వాళ్ళం. చెట్టిబలిజతో సహా ఈరోజు 26 కులాలు, మా 26 కులాలను అన్యాయంగా అప్పుడున్న రాములు గారు బీసీ కమిషన్ తప్పిదమని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము దశాబ్ద కాలంగా, అంటే దశాబ్దాలంటే అది 3 దశాబ్దాలు కావచ్చు, 4 దశాబ్దాలు కావచ్చు, 5 దశాబ్దాలు కావచ్చు, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నాము. మాకు ఎందుకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మేము బీసీ, ఇక్కడ మేము ఓసీలమా? అసలు మేమేంటి, మా అబ్బాయి ఏంటి, అసలు ఏంటి, మా పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కులం, ఇక్కడ కులమా? సపోజు మా చెట్టిబలిజ ఇక్కడ బీసీబీ సీరియల్ నెంబర్ 4 ఈ కులం ఏదైతే ఉందో, మరి ఇక్కడేమో మమ్మల్ని ఓసీలో తెలీదు, బీసీలో తెలీదు. ఇక్కడ గౌడలు ఈ యొక్క బీసీలుగా బీసీబీ సీరియల్ నెంబర్లో వ్యవహరిస్తూ ఉన్నారు. మా కులాలను దయచేసి మేము తీన్మార్ మల్లన్న గారిని మేము రిక్వెస్ట్ చేయడానికి, తెలంగాణ 27 కులాలు బీసీ కులాల ఆధ్వర్యంలో వారు దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి మీరా కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. త్వరలో ఈ యొక్క తీన్మార్ మల్లన్న గారు మా యొక్క సమస్యని, ఎందుకంటే ప్రశ్నించే గొంతు అంటే మన తీన్మార్ మల్లన్న గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన దగ్గరికి వెళ్తేనే మన యొక్క సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు వారు తొందరలో ఒక మంచి గుడ్ న్యూస్ ఇప్పిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. లేదంటే త్వరలో మేము ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.